హలో, సరే సరే అట్లాగే చేద్దాం. హలో హలో, వచ్చేస్తాను నేను సౌమ్య. ఏంటి అప్పుడే వచ్చేస్తావు? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. రాకూడదా ఏంటి ఇంటికి? అబ్బా ఎప్పుడు రావు కదా, అందుకే అడిగాను లేబ్బా. మా మేనేజర్ గారు గో టు హెల్ అన్నాడు, అందుకే వచ్చేసాను. గో టు హెల్లా? అదేంటి, జాబ్ పోయిందా? జాబ్ ఏం పోవాలా, చిన్న గొడవ ఆడుతూ. ఆల్ ఓకేయా? ఆల్ ఓకే. సరే సరే ఖచ్చితంగా నేను సౌమ్య కూడా వస్తాము. మరి బేబీ ఎట్లాగా? ఇంకా వాటర్ తక్కువ. ఓ కేర్ టేకర్స్ ఉంటారా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. పక్కా మీ ఇద్దరం వస్తాము. 2 టికెట్స్ తీసేసుకోండి మాకు కూడా. పార్టీకి తీసేసుకో, పక్కా వస్తాం. కొన్ని విషయం చెప్తాను. 2 నిమిషాలు. షూర్ మిస్ అయ్యేదే లేదు ఈసారి. లాస్ట్ టైం కూడా మిస్ అయ్యాక పక్కా వస్తాం నేను సౌమ్య. ఓకేనా? లాక్ ఇట్. యా డన్ డన్. షూర్ ఎరగదీద్దాం రా ఈసారి మాత్రం. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. ఓకే బాయ్. ఎక్కడికి? మనం బీచ్ పార్టీకి వెళ్తున్నాం. అవునా, నిజమా? బీచ్ పార్టీయా? చెప్పకుండా ఏంటి ప్లాన్స్? ఎప్పటికప్పుడు చేసేస్తావు అన్ని. ఇది ఆల్రెడీ ప్లాన్ చేసి 2 వీక్స్ అవుతుంది. నీకు 2 వీక్స్ ముందు చెప్పా, నువ్వేం పట్టించుకోలేదు సరిగ్గా. అయినా కూడా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేసి వద్దాం. చాలా ఏం ఎంజాయ్ చేస్తాము పిల్లని తీసుకొని వెళ్ళి? కిడ్స్ని టేక్ కేర్ చేస్తారు నాన్న, చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకేనా? మనకే కాదు, కిడ్స్ అందరికీ ఉన్నారు. కిడ్స్ టేక్ కేర్ ఎవరు చేస్తారు? కిడ్స్ టేక్ కేర్ నన్ను పిల్లని పక్కన వదిలేసి నువ్వు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దామన్నా? బారుల్లో, పబ్బుల్లో డాన్సులు. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? అట్లా ఏం లేదు, ఇది ఓన్లీ 2 డేస్ ఈవెంట్. వెళ్తున్నాము, పార్టీకి వెళ్తున్నాము. బాలీవుడ్ బ్లాస్ట్ ఉంది, అది కూడా చూసుకొని వచ్చేస్తున్నాము. బాలీవుడ్ బ్లాస్ట్ కిడ్స్ అలౌ చేస్తారా ఏంటి? నేను చెప్పే కదా ఆల్రెడీ టేక్ కేర్ చేస్తారు. కిడ్స్ టేక్ కేర్ చేయడానికి చాలా మంది ఉన్నారు అక్కడ. ఆల్రెడీ సెటప్ ఉంది అంతా. నువ్వేం భయపడ మాకు, నువ్వేం భయపడ మాకు. కిషోర్ వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, ప్రియా, స్పందన, మౌనిక, ఇంకిద్దరు 3 ఉన్నారు. అందరూ వస్తున్నారు. కొంతమంది బ్యాచులర్స్. అందరికి ఏం పెళ్ళి కాలేదు, బట్ అందరూ మంచిగానే ఉంటారు, డీసెంట్గా. నువ్వేం బాధపడవసరం. నన్ను కిడ్నీ వదిలేసి నువ్వు మంచిగా బీర్లు తాగుతూ బీచ్లో ఎంజాయ్ చేస్తావు కదా? అవును, ఎస్. నేను రాత్రి అయితే మందు తాగుతాను. అది నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా, నా పర్సనల్ మ్యాటర్. అలా ఏం లేదు నాన్న, అలా ఒక్కడనే వెళ్తా కదా. అట్లా అయితే అవే ఏం ఎంజాయ్ చేస్తుంది చెప్పు బీచ్లో? కొంచెం పిల్లలకు కూడా ఇష్టమయ్యాయి చూడొచ్చు కదా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. ఇది మళ్ళీ జరిగే ఈవెంట్ కాదు కదా, ఎప్పుడో ఒకసారి అవుతా ఉండిద్ది అలాంటి బాలీవుడ్ బ్లాస్ట్, దట్టు బీచ్లో. మంచిగా ఎంజాయ్ చేద్దాం. టికెట్స్ కూడా తీసుకోమని చెప్పాను. నువ్వు ఫిక్స్ అయిపో, మనం వెళ్తున్నాం. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు అంతే. హలో, హాయ్ దివ్య, ఏం చేస్తున్నారే? ఎలా ఉన్నారు? ఏముందే పిల్ల పని, ఇదే సరిపోతుంది. సరే, నేను ఎందుకు ఫోన్ చేశానంటే యాక్చువల్లీ అమరు ఏదో బీచ్ పార్టీ అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. ఈ వీకెండ్ అంట. తను వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తాడు బాబు. మాతో ఎక్కడ ఉంటాడు, నన్ను పిల్లలు పక్కన పడేసి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి మీకు? ఓ అవునా, అదైతే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మంచిగా అన్నీ చూస్తూ. ఓకే ఓకే, ఓ పని చేయండి, మీరు నాకు అమర్కి పిల్లకి కూడా టికెట్ తీసేసుకోండి. మరి దివ్య వాళ్ళని కూడా పిలిచాను వీకెండ్ బీచ్కి. ఎక్కడికి? బీచ్కి వెళ్తున్నాం కదా వీకెండ్, దివ్య వాళ్ళని కూడా పిలిచా. మనం వెళ్ళి బీచ్ కాదు, బీచ్ పార్టీకి. అదే బీచ్ పార్టీకి వస్తారు వాళ్ళు కూడా. ఏమైంది వాళ్ళెందుకు? వాళ్ళెందుకేంటి? నీకైతే ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎవరు లేరు కదా. వాళ్ళు ఏంటిది మాకేంటిది అంటున్నాను, నాకు తోడుగా ఉంటారు. ఉండని. మనం వెళ్ళేది వనభోజనాలు కాదు, అందరిని వేసుకొని పోవటానికి. అబ్బా నాకు తెలుసులేవయ్యా బాబు. అబ్బా నాకు ఇష్టం లేదు నాన్న, ఎందుకు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తావు అన్నిటిలో?
నాన్న ఉండని నాన్న, నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉంటే చక్కగా దివ్య వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అవ్య కూడా ఆడుకుంటుంది కదా మంచిగా. మర్చిపోయి నీకు చెప్పడం, వాళ్ళ హస్బెండ్ వర్క్ చేసే కంపెనీలో మన బీచ్ పార్టీలో బాలీవుడ్ అదేదో చెప్పావు చూడు, వాళ్ళు పార్ట్నర్షిప్ అంట, 50% ఆఫ్ అంట. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. క్లారిటీ తీసుకుంటా, ఒకసారి ఫోన్ చేస్తే ఈజీ ఉంటుంది. అబ్బా నా మాట నువ్వు ఎవరికి ఫోన్లేం చేయక్కర్లే నాన్న, మొత్తం సెట్ చేసేసాను. నువ్వు జస్ట్ మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే చాలు. అవునా? 50% ఆఫర్ అంటే సూపర్ డీల్ యాక్చువల్లీ. అవును, దగ్గర 3 టికెట్స్ కదా, నువ్వు నేను అవ్య 3 టికెట్స్ మీద ఎంత తగ్గిద్దో ఆలోచించు నువ్వే. అయితే $300 సేవ్ చేయొచ్చు మనం. మరి ఇంకెందుకు, అవునా? మీ ఫ్రెండ్స్ని బుక్ చేసేసుకోమని చెప్పు. పక్కాగా? పక్కా. మళ్ళీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారని నా ప్లాన్ అంతా అప్సెట్. అయ్యో అదేం లేదబ్బా, పక్కా. సరే మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసి చెప్తాను. చేసి కిషోర్, నేనే. ఈవెంట్కి మీరు టికెట్లు బుక్ చేసుకోండి, నాకు సౌమ్యకి బుక్ చేయొద్దు, ఓకేనా? మేము వస్తున్నాము, మేము సపరేట్గా బుక్ చేసుకుంటాం, ఓకేనా? యా పక్క షూర్, డన్. యా ఫుల్ చిల్అవుట్, ఎంజాయ్ చేద్దాం బాగా, సరేనా? బీర్లు కావాలా? ప్రీమియం బీర్స్, ఓకే నేను తీసుకొస్తాను, కొనేసి పెడతాను, తీసుకొచ్చేస్తా, కార్లోనే వచ్చేది. సరే డెఫినెట్లీ, బాయ్. మొత్తం సెట్టే, కిషోర్ కూడా చెప్పేసా. అబ్బా బీర్లు అక్కడ దొరకవా ఏంటి? 5 తెస్తా ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. చెప్తే వాళ్ళు కొనుక్కోలేరా ఏంటి? ఏమైద్దిలే, $20కి ఒక కక్కుర్తి పడతావు. అయినా ఈ ప్రీమియం బీర్స్ ప్రియాకి ఇష్టం, అందుకే అడిగింది. ఇంకొకసారి ఆ ప్రియ పేరు ఎత్తామంటే పీక పిసుకొస్తాం మళ్ళీ. ప్రియా 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 ఇదే పొద్దున్న లేచిన కాడి నుంచి. అది ఎప్పుడు కంపెనీ మానేసిద్దో నాకు ప్రశాంతత. నీకు జలస్ నీకు జలస్ రా, జలస్ కుళ్ళురా నీకు. సర్లే, ఎక్కడికి బయలుదేరావు? చిన్న పని ఉంది నాన్న, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎక్కడికి? అబ్బా ఆల్రెడీ 8 అయిపోయింది, షాప్ మూసేస్తారు. ఆ బీర్లో తీసుకొచ్చేసాను అనుకో, ఫ్రీగా ఉంటాం కదా. సరే బాబు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. వచ్చేసా, బీర్లు కంగారు పడగండి. బీర్లు తెచ్చేసా, బిచ్ పట్టి. అబ్బో చల్లగా ఉన్నాయి, ఒకటి తాగుతావేంటి? చిచ్చి నాకొద్దు బాబోయ్. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, రేపు డ్రెస్ సెట్ చేసుకోవాలి. బీర్లు ఇక్కడ పెడుతున్నాను, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టే ప్లీజ్. దీనికి మాత్రం నేను కావాలి. ఎట్లా ఉంది? ఇవే మై అమ్మీ తగ్గించుకుంటే మంచిది. బాగానే ఉంది. బాగానే ఉందా బాగానే ఉందా అని నేను అడగట్లా, బాగుందా లేదా అది చెప్పు చాలు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి? ఇది కాదు కానీ ఇంకొకటి ఉండాలి కదా, వైట్ కలర్, అది ట్రై చేయి వెళ్ళి. మనమే హవాయికో ఏదో ఐలాండ్ ట్రిప్కి వెళ్ళట్లా, పక్కన బీచ్కి వెళ్తున్నాం అంటూ పార్టీకి ఇలాంటి బ్లాక్ వేసుకుంటేనే బాగుంటుంది. తెలియదు పెట్టదు కంట్రీ బ్రూట్స్. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అమ్మ బ్రూట్ మాకు తెలుసులే కానీ వెళ్ళి వైట్ వేసుకో, అది ఇంకా బాగుంటుంది. సరే అయితే ట్రై చేస్తా. నిజమేనా నువ్వు చెప్పింది? అప్పుడప్పుడు బెల్లం మాట కూడా విన్నానేమో, బాగుంది ఇది కూడా. ఇదైతే మంచిగా ఆనేస్తా కళ్ళకి అందరికీ, ఇదే వేసుకుంటాలే. బాగుంది, గుడ్ సెలెక్షన్, ఫిక్స్ ఇది. ఎల్లు ఇన్ని ఆటలాడతావు అన్ని ఆటలాడు, నీ పని నేను చెప్తానుగా. అంటే అయిపోవాల్సిందే. జాస్మిన్ ఏంటి మాస్టర్ ఏం చేస్తున్నారు? అదే క్యారెట్ హల్వా చేస్తున్నా. క్యారెట్ హల్వా? ఎందుకు క్యారెట్ హల్వా ఇప్పుడు? బీచ్ పార్టీకి వెళ్తున్నా అని చెప్పా కదా. బీచ్ పార్టీ, బీచ్లో క్యారెట్ తింటావేంటి? క్యారెట్ హల్వా కాదు నాన్న, అక్కడికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొలీగ్స్. సో జాస్మిన్ కూడా వస్తుంది. అమ్మో సిగ్గే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జాస్మిన్ కోసం చేస్తున్నాను అన్నమాట. ఎవరమ్మా ఈ జాస్మిన్? కొత్త క్యారెక్టర్. కొత్త క్యారెక్టర్ ఏంటి? ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా. మన ఇంటికి వచ్చిందా? క్రిస్మస్ రోజు. ఎవరబ్బా? కేక్ కూడా పెట్టింది కదా, తిన్నావు కదా, బాగుంది అని. ఆ తెల్లమ్మయ్య. తెల్లమ్మాయే.
అబ్బో ఆ జాస్మిన్ కోసమేనా? మాకు కూడా చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఆ అమ్మాయి కొద్దిగా అడిగింది, 1 కేజీ చేసుకొని రమ్మంది. లాస్ట్ టైం తినిందంట, చాలా బాగుంది, కొంచెం చేసుకొని తీసుకురమ్మంది, అందుకే తీసుకెళ్తున్నా. ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నావు. నీకు కుళ్ళే, నీకు జలస్ రా. జలస్. మాకు కూడా చెయ్యి, కొంచెం ఇంకో కేజీ తెచ్చి పెడతా చెయ్యి. కావాలంటే తురుము పెట్టు, నేను నీకు చేసి పెడతా. అంతేగాని ఇప్పుడు నాకే చేతులు. జాస్మిన్ కోసం అయితే గంట నుంచి తురుముతూ చేస్తున్నావే, మా కోసం మాత్రం నేను తురుము పెట్టాలి, నువ్వు చేస్తావా? సర్లే కానీ నేనే తురుము పెడతా, నువ్వే చేద్దు కానీ. మీ జాస్మిన్కి కూర్చొని బీచ్లో కూర్చొని తినిపిద్దు కానీ, సరేనా? మరీ అంత ఓవర్ యాక్టింగ్ వద్దులే, అంత క్లోజ్నెస్ లేదు మా ఇద్దరి మధ్యలో. పెంచుకుందామనే కదా అందరూ చేస్తున్నావు. కాదు నాన్న, అప్పుడప్పుడు నాకు ఏదన్నా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాయికి ఇస్తా, చేసి పెట్టిద్ది, అందుకే ఇస్తున్నా. అన్నిటికీ ఎట్లాగా అన్ని కహానీలు చెప్పకు, మేము వర్క్ చేస్తాము. సర్లే కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు వేసుకుంటావో వేసుకో. పోవే నీ కుళ్ళే. మా ఏంటి ఎంత తురుమునే అవ్వసి అవ్వట్లా. ఏంటి ఇంకా అవ్వలేదా? అవ్వలా. ఎందుకు అంత తురుముతున్నావు? అంటే కొంచెం అడిగింది, తీసుకెళ్తాను. ఇంకొంచెం ఉంటే దాచుకొని తినిద్ది కదా, ఇంటికి కూడా పట్టుకెళ్ళిద్దని. ఒక 2 కేజీలు, 1 కేజీ ఉంటుందేమో చేసిన తర్వాత. బాగానే ఉన్నాయి సెక్కలో. జాస్మిన్ ఏంటి ఇంకా రెడీ కాలేదా? టైం అయిపోతుంది. అయిపోయిందిలే కానీ నువ్వేంటి ఈ డ్రెస్ వేసావు? బీచ్కి వెళ్తున్నాం కదా, మరి ఈ మాత్రం ఉంటుంది, మరి ఎట్లా ఉంటుంది? అదిరిపోలా? సూపర్. ఇదే ఉంది, ఇంకోటి చూపిస్తే నాకు. పోలా అదిరిపోలా. అసలు ఈ డ్రెస్ ఇవన్నీ చూసి షేక్ అయిపోతారు మా కొలీగ్స్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు ఆ డ్రెస్ పెట్టుకున్నావు కదా, బీచ్ డ్రెస్ ఆల్రెడీ కొనిచ్చింది. పెట్టుకున్నాలే. అయినా నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నేనా? అసలే ఎండగా ఉంది కదా, చాలా నడవాలి, ఎందుకు టైర్డ్ అయిపోతామని. బీచ్లో ఏం నడుస్తాను అన్న, మనం వెళ్ళేది బీచ్ పార్టీకి, అక్కడ నడిచేది ఉండదు, అంతా డ్యాన్స్ హడావిడి. అదే పెట్టుకున్నానులే నేను, మళ్ళీ నేను తర్వాత వేసుకుంటానులే. పక్కా కదా? పక్క అక్కడ టైం వేస్ట్. టైం ఏం వేస్ట్ అవ్వదులే, 2 నిమిషాలు. అంటూ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఖాళీగా ఉంది, ఆ అమ్మాయిని కూడా పిలిచాను. ఆ అమ్మాయి మా బేబీని నడుస్తూ ఉంటుంది, ఓకేనా? సరే. ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నీ చూసి. యాక్చువల్లీ మంచిగా బేబీ మనం ఇబ్బంది పడకుండా బేబీని టేక్ కేర్ చేసిద్ది, చాలా జాగ్రత్త చూసుకుంటుంది అమ్మాయి కూడా. ఓహో. దట్టు అవ్వే అంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఎవరో మరి నాకు తెలిసినామేనా? నీకు తెలిసినామే, చెప్తున్నా కదా, మెమరబుల్ ఈవెంట్ ఇది, మనకి ఎరగ తీసేద్దాం. టైర్డ్ అయిపోయాం ఈ మధ్యన బాగా, నువ్వు వర్క్ చేసి నేను వర్క్ చేసి. ఇది మంచి రిలాక్సేషన్ ట్రిప్ అవ్వాలి మనకి, ఓకేనా? ఓకే అంటే ఓకే. ఓకే 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 సరే అయితే మరి నేను అన్ని సర్దేస్తాను సామాన్లు, ఓకేనా? నువ్వు సర్దేసుకో బేబీ మొత్తం. బేబీ అయిపోయింది, నీకుంటుంది, వెళ్ళి చదువుకో, అన్నీ చదువుకో. ఇంకో బాల్ పెడుతున్నాను, బీచ్లో వాలీబాల్ ఆడుకుందాం అమ్మాయిలతో కలిసి, అదే మా కొలీగ్స్తో. నీకేం కావాలంటే అవి పెట్టుకోనన్నా, సరేనా? ఓకే. సరే, ఇంకా బీర్లు కూడా ఫ్రిడ్జ్లో సర్దేశాను, మొత్తం కార్ట్లో పెట్టుకున్నాను. మళ్ళీ బీర్లు కూడా పెడుతున్నా మొత్తం. ఎందుకు అన్ని బీర్లు? ఉండని, తాగుతారులే. నువ్వు తాగడాక అందరికి ఇవ్వడానికా? అందరు తాగుతారు నాన్న. అరెట్ హల్వా కూడా పెట్టాను జాస్మిన్ కోసం. సిగ్గే ఎందుకు నీకు తెలియదు? ఉంటాయి, మాకు చాలా ఉంటాయి, అంటే వర్క్ రిలేటెడ్. అర్థమవుతుందిలే కానీ సరే ఇంకా వెళ్దాం పదండి, లేట్ అయిపోతుంది, అందరు వెయిట్ చేస్తున్నారు మన కోసం. పద స్టార్ట్ అవుదాం పదండి, లేట్ అయిపోయింది ఇప్పటికే. అవే పద పదరా చిన్నోడా, పద. కళ్ళజోడు మిస్ అయినట్టుంది, పెట్టుకుందా నాకు అట్లా ఉంది. లెట్స్ గో. నువ్వు బాగా ఎక్సైట్ అవుతున్నావు కదే మీ డాడీ కన్నా. మన అట్లా ఉంటుంది పార్టీ. 1 ఏ
పదండి పదండి పదండి. కమాన్ కమాన్, పార్టీకి రెడీ. నేను డ్రైవ్ చేస్తాను రా. నువ్వు డ్రైవ్ చేస్తావా? నువ్వు మళ్ళీ బీచ్ లో ఎంజాయ్ చేయాలి కదా, నేను డ్రైవ్ చేస్తాను రా. పర్వాలేదా? పర్లేదబ్బా, నేను బేబీ ఉంది మరి, స్లోగా డ్రైవ్ చేయాలి హైవే. అమ్మా తెలుసులేరా. సరే అయితే ఓకే, ఆల్ సెటా? ఆల్ సెట్. మరి జాగ్రత్త డ్రైవ్ చేస్తా కదా. అబ్బా చేస్తానులే. లెట్స్ గో. చిన్నడా రెడీయా? లెట్స్ గో. అమ్మయ్యా, రిలాక్స్గా పడుకొని బీచ్లో లెగిసి ఎంజాయ్ చేస్తా. బీచ్ వచ్చాక లేపు. ఓకే సరేనా? ఒక నిమిషం సీట్ బెల్ట్ వేసుకుంటా. నమ్మకం లేదు ఈ డ్రైవింగ్ మీద. నువ్వు ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటా. సరే సరే, బీచ్ వచ్చాక లేపు. సరేనా? ఓకే. అమ్మయ్యా వచ్చేసాం. హలో మాస్టరు, లెగండి. ఎక్స్క్యూజ్ మీ. వచ్చేసాం. ఆగ, బీచ్ వచ్చింది. బీచ్ పడుకొని ఇంకోసేపు. ఏంటి పడుకునేది? వచ్చాం, లెగు. వచ్చేసాం, బీచ్ వచ్చేసామా? బీచ్ వచ్చేసాం. చూడు, కళ్ళు తెరిచి చూడు ఒకసారి. ఏంటి బీచ్ లో కనబట్టలేదు? ఏంటి అడవిలోకి తీసుకొచ్చావు? ఏంటి అక్కడ ఏనుగులు ఉన్నాయి? ఏనుగులు ఉన్నాయి కదా, బాగున్నాయి కదా ఏనుగులు. ఇట్లా చూడు ఒకసారి. ఇక్కడ బీచ్, ఇది బీచ్ లో లేదు కదా. ఇదేంటి జూ? జూకి ఎందుకు వచ్చాం మనం? నార్త్ కేరళ జూ ఎందుకు వచ్చాం మనం? ఫ్రెండ్స్ ఫైట్ చేస్తున్నారు అక్కడ. సర్ప్రైజ్, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ కూడా. పద చూపిస్తా. ఎవరు ఫ్రెండ్స్? ఎవరి ఫ్రెండ్స్? మన ఫ్రెండ్సే, అందరూ మన ఫ్రెండ్సే కదా. అసలు ఏం జరుగుతుందన్న? ఎక్కడికి వచ్చాం? బీచ్ అని ప్లాన్ చేస్తే బీచ్ పార్టీ ఉంది, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ జూ ఏంటి, ఈ గోల్ ఏంటి? అసలు ఈ బట్టలు తేవడానికి వెళ్తాడా? జూకి వెళ్తాడు ఈ బట్టలతో ఎవడైనా? పిచ్చోడు అనుకుంటారు నన్ను. పిచ్చోడు ఏమనుకోర్లే కానీ నీకు ఇంకో పేరు తెచ్చాను, డ్రెస్ మార్చుకోను. ఓకేనా? అంటే నన్ను ఎదవం చేస్తున్నావు ఇక్కడ. అంటే నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయావు మొత్తం. అంతే, నువ్వు ఎంజాయ్ చేయాలి అంతే కదా. ఇక్కడ కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. పదా. నేను రానా? నేను బీచ్ కే వెళ్తా. సరే వెళ్ళు అయితే ఇక్కడి నుంచి. నా కార్ ఇచ్చేసి నువ్వు మీరు దిగిపోండి మీరందరూ. సరే, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల తర్వాత ఉంది బీచ్. వెళ్ళరా. అసలు ఎక్కడికి వచ్చాను అన్న? నేను రానే, నాకు నచ్చదే జూలు. నేను తిరగలేదు. రానే, ఈ జూలు నాకు నచ్చవే. ఈ డ్రెస్ కూడా బాగాలేదు. ఎవడైనా వస్తాడు ఈ డ్రెస్ తో జూకి? నీకు డ్రెస్సే కదా ప్రాబ్లం. 1 2 3. ఏంటి డ్రెస్ కూడా మార్చేసావు? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు అనమాట నువ్వు. బాగున్నావు కదా, చూసావా? ఫ్యామిలీ గాయ్. నాకు రావాలని లేదు. Morning, welcome to the zoo. Hi, how are you? I'm all right. Say hi. Hi. Good job, Nana. You're doing great work. Keep it up. Keep it up. Oh, wow. Let's go, elephant. నా వల్ల కాదు ఇంకా.
నీ జూ ఏంటో నీ గోల ఏంటో మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయి మెంటలెక్కిపోయింది. ఇదిగో మంచి ఫుడ్ తెచ్చావుగా, క్యారెట్ హల్వా తిను. అయ్యో జాస్మిన్ తిట్టిద్దేమో. నేను జాస్మిన్ కోసం చేశాను పాపం. జాస్మిన్ అంటావు, ఇప్పుడు దాకా తిరిగింది ఇంకా తీరలేదా? ఇంకోసారి జాస్మిన్ అన్నామంటే ఇంకా 2 జూలు తిప్పుతాం మళ్ళీ. ఏందన్నా అలసిపోయావా? మండుతున్నట్టుంది. అలిసిపోవటం అలాంటివి మన జీవితంలో ఉండవు. నీ పని చెప్తాను రావే ఇంటికి. బీచ్ పట్టి బీచ్ పట్టి బీచ్ పట్టి బీచ్ పట్టి కాళ్ళు నొప్పులు అలిసిపోయా. మర్చిపోయా, పెట్టావా క్యారెట్ హల్వా బాగా? ఇంత మోసం చేస్తాం అనుకోలేదు. దీనికి రివెంజ్ డబల్ తెచ్చుకుంటా చూడు. జాస్మిన్ చూసుకుందాం.